friends, welcome back to my channel Motovib Art here. So I am going to give a small update. దేని గురించి అంటే ఒక షార్ట్ రైడ్ నేను ప్లాన్ చేస్తున్నాను దిస్ వీకెండ్ ఆగస్ట్ 9th నా. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కడప నుంచి మైదుకూరుకి వెళ్తాం, మైదుకూరు నుంచి అక్కడ రిటర్న్ మన రిటర్న్ వచ్చేటప్పుడు పుష్పగిరి అక్కడ విజిట్ చేసి టెంపుల్ ఉంది కాబట్టి వర్షిప్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెంపుల్ చూసుకున్నాను, లేదా అక్కడ వ్యూ బాగుంటుంది కాబట్టి ఫొటోస్ ఇట్లా ఇంకా మీకు ఇట్లా చాలా ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో యాడ్ చేస్తే నేను అవి కూడా చెక్ చేసుకొని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ కేటగిరీస్ వచ్చేసి 125cc నుంచి 650cc వరకు నేను ప్లాన్ చేస్తున్నాను. సో చాలామంది 150cc వరకు స్టార్ట్ చేస్తారు, కానీ నేను 125 ఎందుకు పెట్టినా అంటే చాలామంది టీవీఎస్ రైడర్, ఎస్పీ షైన్ 125cc, హోండా హార్నెట్ అండ్ పల్సర్ 125cc ఇట్లాంటి వెహికల్స్ తీసుకుంటారు కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇట్లా అటెండ్ వెళ్దాము బాగుంటుంది, ఇట్లా కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతారు కదా అనేసి ఇలా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అందుకు నేను ఇలా ఒక షార్ట్ రైడ్ అనేది ప్లాన్ చేశాను. నాట్ ఓన్లీ దిస్ సండే, సో వచ్చే నెక్స్ట్ సండే, ఎవ్రీ సండేస్ నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను. నాట్ లైక్ బిగ్ రైడ్స్ కానీ కాదు, హార్స్లీ హిల్స్కి ఇట్లా కాకుండా సూన్ నేను అది కూడా ప్లాన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక ఇంట్రడక్షన్, అంటే చాలా మంది కొత్తగా వస్తారు కాబట్టి ఈ రైడ్ ఏంటంటే ఇంట్రడ్యూస్ పీపుల్ కదా, అందరూ పరిచయం అవుతారు ఇట్లా అని. సో సెకండ్ రైడ్ నుంచి ఇట్లా మనము పులివెందల వెళ్ళే దారిలో మీకు వేంపల్లి అక్కడ గండి ఉంది కాబట్టి, అండ్ ప్రొద్దుటూరు వెళ్ళే దారిలో అక్కడ గండికోట ఉంది కాబట్టి అట్లా మనము నేను అలా చూస్ చేసుకున్నాను. సో అలా కూడా వెళ్ళచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఇట్లా మీకు ఐడియాస్ ఉన్నాయి, ఈ ఏరియా ఈ లొకేషన్కి వెళ్ళాలి, ఈ లొకేషన్కి వెళ్ళాలి అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేయండి. సో ఇలా సూన్ మనం ఇట్లా కూడా ప్లాన్ చేద్దాం, బాగుంటుంది. అండ్ దెన్ 2 కేటగిరీస్. నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసి హెల్మెట్ అనేది మ్యాండేటరీ. మనం ఈ రైడ్ ఎందుకు ప్లాన్ చేస్తున్నాం అంటే ఇట్లా హెల్మెట్ అవేర్నెస్ చూపించాలి. ఇట్లా హెల్మెట్ వేసుకొని మనం ఇలా వెళ్తున్నాం, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాం, ఇండికేటర్స్ చూపిస్తున్నాం, సో ఇలా వెళ్తున్నాం అనేసి మన తోటి కడపలో ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ వస్తుంది, ఇట్లా ఇది ఇట్లా నడుచుకోవాలి అనేసి. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి షూస్ అయితే కన్ఫర్మ్, షూస్ రైడింగ్ షూస్ అయినా, ఐ మీన్ రైడింగ్ షూస్, జాగింగ్ షూస్, క్యాజువల్ షూస్, ఎనీ టైప్ ఆఫ్ షూస్ యూ కెన్ యూస్. సో ఇది నేను ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే చూడడానికి మిడ్ ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి. అండ్ మీ దగ్గర రైడింగ్ గ్లౌస్ ఉంటే తీసుకొని రావచ్చు, నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. సో నేను అమెజాన్లో 220 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 220 రూపీస్కి ఆ రేంజ్లో మీకు గ్లౌజులు అనేది వస్తున్నాయి. సో అది నేను ప్రిఫర్ చేయగలుగుతున్నాను. హోప్ నెక్స్ట్ రైడ్ ఆర్ నెక్స్ట్ 2 to 3 రైడ్స్కి ఇట్లా వేసుకొని వద్దాము, బాగుంటుంది అనే వాళ్ళకి నేను చెప్తున్నాను ఇలా. సో మీటింగ్ లొకేషన్ వచ్చేసి మరియాపురం చర్చ్ ఉంది కదా, చర్చ్ దగ్గర మీకు అక్కడ సైడ్ ఫుట్పాత్ లేన్ ఉంది కదా, సో అక్కడ వెహికల్స్ అనేది పార్క్ చేసి అందరూ వచ్చి అక్కడ మాట్లాడుకొని, నేను అక్కడ ఏం చేస్తానంటే రైడింగ్ జెస్చర్స్ ఎట్లా వెళ్ళాలి ఏంటి, హ్యాండ్ సిగ్నల్స్ అని చూపించిన తర్వాత అందరం ఒకే వేలో వెళ్ళి ఒక రైడర్ని ఫాలో అవుతూ, అండ్ లాస్ట్ రైడర్ ఒక అతను ఉంటాడు, అట్లా మనము ప్లాన్ చేసుకొని వెళ్దాం అనేసి నేను అలా అనుకున్నా. సో ఈ రైడ్లో మనం వచ్చేసి మైదుకూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక కెఫేలో ఆగి కాఫీస్, టీస్ ఈ బ్రేక్ తీసుకొని అండ్ టిఫిన్ చేస్తాం, సో ఇండివిజువల్గా. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు పుష్పగిరి, అండ్ మళ్ళీ అక్కడ చూసేసుకున్న తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఓల్డ్ టోల్ గేట్ దగ్గర మనం ఆగి అందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఇండివిజువల్గా డిస్పస్ అందరు వెళ్ళిపోతారు. ఇలా నేను ప్లాన్ చేశాను అనమాట.
సో టైమింగ్స్ వచ్చేసి నేను 7-7:30కి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సండే మార్నింగ్. సో నేను 7-7:30 ఎందుకు ప్లాన్ చేశానంటే చాలామంది సండే కదా రెస్ట్ తీసుకుంటారు ఎట్లా అనుకున్నాను. 7-7:30కి అయితే వ్యూ బాగుంటుంది ఇట్లా వెళ్దాం అనేసి. ఇంకా 6-6:30 కూడా ప్లాన్ చేస్తాను. సో మీరు ఇట్లా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ టైంలో అంతా కొద్దిగా క్లైమేట్ కూడా చాలా బాగుంది, అందుకు నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్. అండ్ దెన్ నా నెంబర్ వచ్చేసి డిస్ప్లేలో కూడా యాడ్ చేస్తాను. అండ్ మై నెంబర్ ఈస్ 6303675372. ఇది నా నెంబర్. సో మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, నాకు యూట్యూబ్ ఆర్ ఫోన్ అయినా చేయొచ్చు. నేను మార్నింగ్ 10:30 నుంచి 6:30 వరకు అవైలబిలిటీలో ఉంటాను. సో మీరు నాకు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇవి నేను చెప్పదలుచుకునేవి. అండ్ దెన్ ఓన్లీ బైక్స్ దీంట్లో, నో స్కూటీస్. సో ఫీమేల్ రైడర్స్ ఆర్ మేల్ రైడర్స్ చాలామంది ఇట్లా వీడియోలు ఇట్లా వెళ్దాం అనుకుంటారు కాబట్టి బైక్లో అట్లా కూడా రావచ్చు. పిల్లన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ రైడ్ నుంచి కూడా ఇట్లా స్టార్ట్ చేద్దాం. అండ్ that's it from my side. And please like, share and subscribe to my channel Motorbike Bhartiya. See you guys, bye bye.